హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, సింప్లిఫై ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ మైనస్ పి ఇంటూ డాట్ అంటే ఏంటి, ఇంటూ డాట్ మీన్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ హోల్ పవర్ పి మైనస్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ పి హోల్ పవర్ ఎం మైనస్ ఎన్. అవునా? ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ ఐడియా ఉండాలి. అంటే 2 పవర్ 1 ఉంది, హోల్ పవర్ మళ్ళీ 2 ఉంటే ఏం చేస్తాము అంటే ఈ పవర్స్ని మనం మల్టిప్లై చేయాలి. అంటే 1 2 ఏమవుతుంది 2, అంటే 2 పవర్ 2 అనేది మనకు వస్తుంది. సో ఈ రకంగా మనం పవర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో దిస్ వన్ ఫస్ట్ రైట్ ఆన్ ది గివెన్ వన్, ఎక్స్ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ మైనస్ పి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ హోల్ పవర్ పి మైనస్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ పి హోల్ పవర్ m మైనస్ ఎన్. ఓకే, ఏం చెప్పాను, పవర్స్ని మల్టిప్లై చేయమని చెప్పాను. ఎక్స్ పవర్ ఈ m ఇంటూ ఎన్ మైనస్ పి కాబట్టి బ్రాకెట్లో రాయండి, m ఇంటూ ఎన్ మైనస్ పి ఇంటూ ఎక్స్ పవర్ మళ్ళీ ఈ పవర్స్ని కూడా మల్టిప్లై చేయాలి, n పవర్ p మైనస్ m ఇంటూ ఎక్స్ పవర్ p ఆఫ్ m మైనస్ n. నెక్స్ట్ ఎక్స్ పవర్ m ఇంటూ ఎన్ ఏమవుతుంది, mn మైనస్ m ఇంటూ p mp ఇంటూ ఎక్స్ పవర్ np మైనస్ mn మైనస్ ఇంటూ ఎక్స్ పవర్ pm మైనస్ pn. pm ఆర్ mp, mp మైనస్ ఎన్పి అన్న పిఎన్ అన్న ఒకటే. ఓకే, చూడండి మనకి ఇక్కడ కింద బేస్ అనేది సేమ్ ఉంది, ఇక్కడ ఎక్స్ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ఏ ఉంది. బేస్ సేమ్ ఉంటే మనం ఏం చెప్పాము, పవర్స్ అనేది యాడ్ చేయాలి. అంటే ఎక్స్ పవర్ ఎంఎన్ మైనస్ ఎంపీ ప్లస్ దిస్ వన్ దట్ ఈస్ ఎన్పి మైనస్ ఎంఎన్ ప్లస్ నెక్స్ట్ ఎంపీ మైనస్ ఎన్పి. చూడండి మనకి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంఎన్ ఉంది, ఇక్కడ మైనస్ ఎంఎన్ ఉంది, ప్లస్ ఎంఎన్ మైనస్ ఎంఎన్ గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎంపీ ఉంది, ఇక్కడ ప్లస్ ఎంపీ ఉంది, ఐ కెన్ క్యాన్సిల్ దిస్. నెక్స్ట్ ప్లస్ ఎన్పి మైనస్ ఎన్పి ఆల్ ఆర్ క్యాన్సిల్. అవునా? చూడండి అన్నీ క్యాన్సిల్ అయిపోయి, అంటే ఏంటి, వాట్స్ రిమైనింగ్ ఎక్స్ పవర్. సో ఎక్స్ పవర్లో మనకి ఏముంది, ఏమీ లేదు, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి 0. ఓకే, x power 0, anything power 0 equal to how much, 1. So what is the correct answer? 1 is the correct answer. Okay, next question, 15x minus 9 represents. క్వశ్చన్స్ లో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి అంటే బేసిక్ నుంచి మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటి, లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, క్యూబిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఫస్ట్ మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎందుకు అంటే ఈ క్వశ్చన్ని చూడండి, ఈ క్వశ్చన్ అనేది ఇలా బేసిక్ రిలేటెడ్. 15x మైనస్ 9 అనేది మనకి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, ఇది ఒక ఈక్వేషనా, ఇది ఒక ఎక్స్ప్రెషనా, ఇది ఒక డెఫినెట్ స్టేట్మెంటా, లేదంటే ఎక్స్ అనేది ఒక కాన్స్టెంటా, అసలు కాన్స్టెంట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. చూడండి నేను చెప్తున్నాను, 15x మైనస్ 9 అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఎంతమందికి తెలుసు ఇది ఎక్స్ప్రెషన్ అని, అండ్ ఎందుకు ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు, ఏదైనా సరే ఇలా రాసి ఈక్వల్ టు అని ఉంటే, ఈక్వల్ టు అని ఉండి రైట్ సైడ్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే 0 కానివ్వండి, 1 కానివ్వండి, 2 కానివ్వండి, సపోజ్ ఏదైనా ఉండనివ్వండి, ఈక్వల్ టు ఉండి రైట్ సైడ్లో ఏదో ఉంటే మనం దాన్ని ఈక్వేషన్ అంటాం. అసలు ఇక్కడ క్వశ్చన్లో మనకు ఈక్వల్ టు లేదు కదా, ఈక్వల్ టు లేకపోతే మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, సో మనకు ఒకవేళ ఈక్వల్ టు అని ఇచ్చి, సో రైట్ సైడ్లో ఏదో ఒకటి 1 కానీ 0 కానీ ఏదో ఒకటి ఇచ్చి ఉంటే మనం దాన్ని ఈక్వేషన్ అనేవాళ్ళం. అవునా? నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది 3 ఎక్స్ప్రెషన్స్. చూడండి క్వశ్చన్ని చాలా ఫోకస్డ్గా చూడండి, ఏమి ఇస్తున్నాడు, సమ్ ఆఫ్ అని చెప్పేసి 3 ఎక్స్ప్రెషన్స్ ఇస్. సో మనకి ఇదొక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, సో మనకేంటి సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్స్ ఇస్ దిస్ వాల్యూ అండ్ 2 ఆఫ్ దెమ్ ఆర్ దిస్. అండ్ నెక్స్ట్ మనకేమంటున్నాడు, దెన్ ది థర్డ్ ఈక్వేషన్ ఇస్. అసలు ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూడండి. ఒక ఎక్స్ప్రెషన్ 1 ఉంది, ఇంకొక ఎక్స్ప్రెషన్ 2 ఉంది, ఇంకొక ఎక్స్ప్రెషన్ 3 ఉంది. ఈ మూడింటిని యాడ్ చేస్తే చూడండి సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3ని యాడ్ చేస్తే నాకు ఏమొచ్చింది, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది.
అవునా? ఈ మొత్తాన్ని నేను సపోజ్ ఎక్స్ అనుకుంటున్నా, లేదంటే ఇది జెడ్ అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఈజీగా ఉండడం కోసం సమ్ ఆఫ్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ నేను జెడ్ అనుకుంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏమో నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ని వై అనుకుంటున్నాను. అవునా? చూడండి, ఇది ఎక్స్ప్రెషన్ 1 కదా, ఎక్స్ప్రెషన్ 1ని నేను ఎక్స్ అనుకున్నా ఇక్కడ, ప్లస్ ఎక్స్ప్రెషన్ 2ని నేను వై అనుకున్నా. ఎక్స్ప్రెషన్ 3 మనకు తెలియదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇది జెడ్ కానీ లేదంటే వేరే ఇంకేదన్నా అనుకోండి, ఇది పి అనుకుందాం సపోజ్. అవును, ఇది జెడ్ అనుకుందాం, ఇది పి. అవును, అంటే మీకు క్లియర్గా క్వశ్చన్ అర్థం అవడం కోసం నేను ఇలా చెప్తున్నాను. సో మనకేంటి సమ్ ఆఫ్ 3 ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, కానీ ఇలా మనకు 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే మనకు పి వస్తుంది అన్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, ఐఎమ్ రైటింగ్ హియర్ 2a² ప్లస్ 3a ప్లస్ 2 ప్లస్ 3a² మైనస్ 4a ప్లస్ 1. సో మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఏంటో తెలియదు, అందుకోసం మనం దీన్ని జెడ్ అనుకుంటున్నాం, తెలియదు కాబట్టి ప్లస్ జెడ్ ఈక్వల్ టు, నాకు పి అంటే తెలుసు, ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 8 ప్లస్ 13a ప్లస్ 7a². అవునా? ఈ క్వశ్చన్ని మొత్తం సింప్లిఫై చేయకుండా ఈజీగా మనం త్రూ ఆప్షన్స్ ఎలా వెళ్ళాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు 7a² ఉంది రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఏమున్నాయి 2a² 3a² అంటే 5a² ఉంది. లెఫ్ట్ సైడ్ 5a² ఉంది, రైట్ సైడ్లో 7a² ఉంది. 5కి ఇంకెంత యాడ్ చేస్తే 7 అవుతుంది, 2 కదా. సో మనకి 2a² అనే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, 2a² అనేది కావాలి ఆప్షన్స్లో. 2a² అనే ఆప్షన్స్ ఏది ఉన్నాయి, ఆప్షన్ 1 ఉంది, ఆప్షన్ 4 ఉంది, ఈ రెండు కాదు. ఓకే, దిస్ ఈస్ క్లియర్. చూడండి, ఈ 2 ఆప్షన్స్లో ఏమన్నా సేమ్ ఉన్నాయా, ఒకవేళ సేమ్ లేకపోతే అదే మనకు ఆన్సర్ అయ్యేది. ఇక్కడ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్స్ని వదిలేయండి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 14a ఉంది, ఇక్కడ 13a ఉంది. సో విచ్ ఇస్ ద కరెక్ట్? చూడండి, ఏ పైన ఫోకస్ పెట్టండి. ఏ అంటే ఇది -3a అయింది, ఇది -4a అయింది. ఇది +3a -4a అయితే ఏమవుతుంది, -a. అవునా? నాకున్నదేమో లెఫ్ట్ సైడ్లో -a ఉంది, రైట్ సైడ్లో 13a ఉంది. అవునా? లెఫ్ట్ రైట్ ఈక్వల్ కావాలి కదా, ఈక్వల్ మీనింగే అది కదా. అవునా? -aకి ఎంత యాడ్ చేస్తే 13a వస్తుంది, -aకి +14a యాడ్ చేస్తే చూడండి, -1 + 14 హౌ మచ్ 13 కదా, ఇక్కడ 13 కాబట్టి సో 14a ఉన్న ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా బేసిక్ మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ కూడా మనకు అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ యూజ్ అయింది, అందుకే అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా మనం ప్రతి చాప్టర్లో యూజ్ చేస్తాము. ఇప్పటికైనా సరే ఎవరికైనా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ రాకపోతే కనీసం నేర్చుకోండి. ఓకే, సో ఎవరికైతే ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ పికప్ చేయకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.